సమయం ఇవ్వట్లేదు. ఈరోజు చాలామంది మానసిక చీకటి, మానసిక అంధకారము బట్టి నేను చచ్చిపోతా, నా వల్ల అవ్వదు, యూర్ లెటింగ్ ద పెయిన్ కిల్ యూ. అందుకు కాదండి దేవుడు మిమ్మల్ని సృష్టించింది. అందుకు కాదు దేవుడు మిమ్మల్ని సృష్టించింది. ఈరోజు దేవుడు మీ జీవితంలో కదలిక, హీ వాంట్స్ టు మేక్ అ మూవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్. మూవ్మెంట్, ఒక కదలిక. ఈరోజు మన ఆత్మలో, ఆత్మ పురుషుడు బాగానే అన్నాడు, కానీ బయట నుండి వచ్చే స్వరాలు ఏంటి తెలుసా? నీలో ఏదో తప్పు ఉంది, నీలో ఏదో లోపం ఉంది, అందుకనే నీకు ఇటువంటి పోరాటాలు, అందుకే చీకటి మయమైపోయింది నీ బ్రతుకు, నీలో ఏదో దోషం ఉంది. ఒకవేళ నీలో ఏం తప్పు లేకపోతే ఇప్పటికే నువ్వు పైకి ఎదిగి ఉండేవాడివి, ఎదుగుండేదానివి. నీలో తప్పు లోపాలు ఉన్నాయి, నీలో ఏదో పొరపాట్లు ఉన్నాయి అని అంటే మీరు నమ్మాలి. ఏంటి తెలుసా? ఈ పోరాటాలు మనకు అనుమతించబడేవి ఎందుకు తెలుసా అండి? విలువ లేని వారికి ఇటువంటి పోరాటాలు ఉండవు. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తారా? ఎవరైతే దేవుడు విలువైన వారని ఎంచుతారో వాళ్ళకే పోరాటాలు. ఎంతమంది అంగీకరిస్తారు? యూఆర్ సేయింగ్ ఐ am invaluable, I am not loved, I am not favored, and that is why I am facing all these battles. That is a lie. అది అబద్ధము. ఎవరైతే దేవుని దృష్టిలో విలువైన వారో, ఎవరైతే దేవుడు వారికి ఆయనకి ఇష్టముగా ఎంచుతున్నాడో, ఎవరైతే దేవుడు చూసి ఆనందిస్తున్నాడో, వారిని అపవాది కూడా దృష్టి చేంజ్ చేస్తాడంట. దేవుడిని బాధ పెట్టడానికి మనల్ని దాడి చేస్తుంటాడు. అర్థమవుతుందండి? దేవుడికి ఏం బాధ కలుగుతుంది? మనము పాపం చేస్తున్నప్పుడు, మనము దూరంగా వెళ్ళినప్పుడు. అదే రీతిగా మనల్ని అపవాది దాడి చేస్తున్నప్పుడు మనము కన్నీటితో, బాధతో, కలవరముతో, చచ్చిపోవాలని తలంపులతో ఉంటే దేవుడి హృదయం పగిలిపోతుందండి. దేవుని హృదయం పగిలిపోద్ది. ఈరోజు దేవుని బాధ పెట్టడానికి, మనల్ని బాధ పెట్టడానికి అపవాది ఎప్పుడు కూడా దాడి చేస్తుంటాడు. ఓన్లీ అ పర్సన్ హూస్ వాల్యుబుల్ ఇన్ గాడ్ సైట్ ఇస్ ఆల్వేస్ గెటింగ్ అటాక్డ్ బై ద డెవిల్. అపవాది చేత దాడి చేయబడుతున్నాడు. ఈరోజు ఆ పోరాటాలు వచ్చినప్పుడు చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఈ పోరాటము నాకు తెలుసు ఇది అపవాదే తెస్తున్నాడు, ఈ పోరాటము నాకు వచ్చింది ఇది అపవాది అని మీకు క్లియర్గా కనపడుతుంది. కానీ ఏం జరుగుతుంది తెలుసా? ఆ పోరాటంలో మీరు ఓడిపోతారు, కోపము చూపించేస్తారు, అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతారు, లేకపోతే చూడరానివి చూస్తారు, ఆ దృశ్యాలో, క్రియలో, మాటలో, మనుషులో చేయరానివి చేస్తారు. మరలా అయిన వెంటనే ఏమనిపిస్తుంది తెలుసా? అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను దేవుణ్ణి బాధ పెట్టాను, నేను ఫెయిల్ అయిపోయాను, నేను తగని వాడను, తగని దానను అని ఏం చేస్తాడు? దూరంగా వెళ్ళిపోతుంటాం. అప్పుడు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది తెలుసా? ఐఎమ్ యూజ్లెస్, నేను పనికి రాని వాడను, నేను అన్వర్ది, నాకు యోగ్యత లేదు. ఇదంతా కుట్ర ఎక్కడ ప్రారంభించబడ్డదండి? ఎప్పుడైతే దేవుడు మనల్ని దృష్టించి విలువైన దానిగా, విలువైన వాణిగా చూస్తాడు, అపవాది కూడా మనల్ని దృష్టించి ఓహో దేవుని బాధ పెట్టాలంటే ఇక్కడ దాడి చేయాలని చెప్పి మనల్ని దాడి చేసి, ఈ రీతిగా పాపంలో పడివేసి, లేకపోతే కోపంలోనూ అవుట్ ఆఫ్ కంట్రోల్ చేసి, అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని దగ్గర నుండి దూరపరుస్తుంటాడు. దేవుడు దూరం అయ్యాడు ఇక్కడ కాదు, మనమే. నేను పాపిని, నేను భ్రష్టుడిని, నేను ఎంతో అన్యాయము చేస్తాను, దేవుడు ఇంతగా నన్ను ఆశీర్వదిస్తే నేను దేవునికి ఎంతగానో బాధ పెట్టాను, ఐ డు నాట్ డిజర్వ్ టు కమ్ టు గాడ్ అని చెప్పి మనమే దేవుని దగ్గర దూరం అవుతాం. అంటే అపవాది అనుకుంటాడు ఏంటి తెలుసా? భలే సక్సెస్ అయింది నా ప్లాన్, భలే నేను చక్కగా ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ అనేసి సంతోషిస్తాడండి. ఈరోజు మరలా చెప్తున్నాను, మీరు విలువైన వారు కాబట్టే ఈ పోరాటం. విలువ లేని వారికి, లోకస్తులకి ఇటువంటి పోరాటాలు చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతూ ఉంటారండి. ఏం పెడతారు తెలుసా? నేను ఇంతగా దేవునికి నమ్మకం ఉన్నప్పటికీ నాకే ఎందుకు ఇన్ని పోరాటాలు, నాకెందుకు ఈ కన్నీళ్ళు, నాకెందుకు ఈ గుండె పగిలే పరిస్థితులు, నా స్నేహితులు విచ్చలవిడిగా జీవిస్తున్నారు, వారికి ఎటువంటి బాధ లేదండి, వారు ఎంత సంతోషంగా ఉన్నారు తెలుసా, వారికి ఎటువంటి బాధ లేదు, మరి నాకే ఎందుకు? ఈ ప్రశ్న ప్రతి విశ్వాసికి వస్తుంది. ఒకసారి యోబుని జ్ఞాపకం చేసుకోండి. యోబు దేవుని దృష్టికి ఎంతో ప్రియమైన వాడు. తెలుసా అండి, ఈ ఆది కాండము రాయబడక ముందు అసలు యోబు ఫస్ట్ గ్రంథము అని, కానీ సీక్వెన్స్లో క్రొనలాజికల్ ఆర్డర్లో ఉండాలని దేవుడు అంతా అక్కడి నుండి రాపించాడు. కానీ యోబు అప్పుడు నుండి ఉన్నాడు. యోబుని చూసి దేవుడు ఎంతో మురిసిపోతున్నాడంట. ఈరోజు నీవు నా ప్రియ కుమారుడివి, నేను నీ యందు ఆనందించుచున్నాను అని చెప్పగలిగిన స్థితి ఉందా మన జీవితం?
యోబుని చూసి దేవుడు ఎంతో ఆనందిస్తున్నాడంట. అయితే ఆ రోజు ఆ కౌన్సిల్లో అపవాదిని చూసి ఆ దేవుడు అన్నాడంట, చూసావా యోబుని చూసావా, ఎంత భయభక్తులు కలిగిన వాడు అని చెప్పాడంటే. ఇంకంతే. ఎవరు కళ్ళు పడ్డాయి? అపవాది కళ్ళు పడ్డాయి. ఎందుకు? యోబు పనికిరాని వాడని అపవాది కళ్ళు పడ్డాయా? యోబు పాపిష్టి అని కళ్ళు పడ్డాయా? నో, బికాస్ గాడ్ లవ్డ్ హిమ్, బికాస్ గాడ్ సా హిమ్ వండర్ఫుల్, గాడ్ సా హిమ్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మకస్తుడు అని చూసి దేవుని కళ్ళు పడ్డాయి అని చెప్పి అపవాది కళ్ళు పడ్డాయి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎందుకు వస్తున్నాయి పోరాటాలు, ఎందుకు వస్తున్నాయి శోధనలు, ఎందుకు ఈ వేదన, ఈ కన్నీరు, ఈ గందరగోళం, ఈ కేయాస్ నాకెందుకు వస్తున్నాయి అంటే అపవాది బాణాలు, అవి అగ్ని బాణాలు. ఆ అగ్ని బాణాలు ఆర్పుటకు శక్తిమంతులు అగునట్లు ఏం ధరించుకోవాలంట? సర్వాంగ కవచము ధరించుకోవాలండి. ఈరోజు మన జీవితంలో స్టాప్ లిస్నింగ్ టు ద లైస్. ఐఎమ్ అనువది కాదు, దేవునికి విలువైన వాడిని కాబట్టి నాకు ఇటువంటివి అనుమతించబడుతున్నాయి. కానీ నేను జయిస్తాను అనే మైండ్ సెట్కి ఎప్పుడు వద్దాం? మీరు చెప్పండి. నేను జయిస్తాను, నేను ఇంకా మరలా కుమిలి, మరలా పక్కన కూర్చొని, మరలా ఏడుస్తూ, మరలా నాకు చదివి ఎన్నిసార్లు అదే సైకిల్ రిపీట్ చేస్తూ ఉంటారండి? కాదు. నేను జయిస్తాను, ఈ పోరాటమా నేను జయిస్తాను, ఈ పోరాటమా నేను జయిస్తాను అని అనుకుంటూ మనం ముందుకు వెళ్దాం. చాలాసార్లు ఈ పోరాటాలు మనుషులు బట్టో, వీరు బట్టో, వారు బట్టో వస్తుంది అనుకుంటాం. కానీ మనం పోరాడేది మనుషులు కాదు, మాంసము కాదు, కానీ ఎవరు? మీకు తెలిసిన వాక్యమే. అయితే చాలాసార్లు కూడా ఈ పోరాటాలు మన లోపాలు బట్టి కూడా వస్తాయి. నమ్ముతున్నారా? మన తప్పైన నిర్ణయాలు బట్టి, తప్పైన క్రియలు బట్టి వస్తూ ఉంటాయి. ఈ అపవాది మన మనసును ఎలాగా పాడు చేస్తాడంటే, ఎదుటున్న వారు దుష్టులు, ఎదుటున్న వారు నా శత్రువులు. అది మీ తల్లియో, తండ్రియో, అత్తనో, మామనో, సొంత భర్తనే అవ్వచ్చు, సొంత భార్యనే అవ్వచ్చు, సొంత బిడ్డలే అవ్వచ్చు. ఎలాగ అనిపిస్తుంది తెలుసా? ఇతని వల్లనే, వీని వల్లనే వీరు నా శత్రువు, నన్ను నెమ్మదిగా ఉండనివ్వరు, నన్ను బాధ పెట్టేవారు, నన్ను మాటలతో హింసించేవారిని, ఎదుటి వారిని ఎప్పుడు చూసిన శత్రువులుగా భావిస్తూ ఉంటారు. యూర్ ట్రీటింగ్ యువర్ పీపుల్ అరౌండ్ యూ యాజ్ ఎనిమీస్. చుట్టూన వారందరు వీరి వల్లనే, వీరి వల్లనే, వీరి వల్లనే. ఇది అపవాది పెట్టే పెద్దది. అప్పుడు ఏం చేస్తాము? వారిని దాడి చేస్తూ ఫైట్, మనస్పర్ధాలు, గొడవలు, కలహాలు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు, ఇవన్నీ ఎక్కడ ప్రారంభించబడ్డదంటే ఇక్కడ పూర్వకాలంలో అండి. ఒక కుటుంబము పాడైపోతున్న స్థితిలో ఉన్నట్లయితే, ఇంకా చెల్లా చెదరైపోతున్న విడిపోబోతున్న పరిస్థితిలో వచ్చేటప్పటికి తల్లులు ఉంటారు, తాతలు ఉంటారు, ముత్తాతలు ఉంటారు, నానమ్మలు ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు. ఏం చెప్తారు తెలుసా? కొంచెం ఓడ్చుకో అమ్మా, కొంచెం సహించుకో, కొంచెం తట్టుకో, నువ్వే ఎందుకు అట్లా మాట్లాడావు, నువ్వు కూడా అట్లా మాట్లాడకూడదు కదా అని ఇట్లాంటి మాటలు చెప్పేవారు. ఎంతమందికి తెలుసండి? ఇప్పుడు కూడా ఉన్నారా ఎవరైనా అట్లాంటి మాటలు చెప్పేవారు? ఉండేవారు. కానీ ఈరోజు ఏమైపోయిందంటే, నువ్వు ఫైట్ చేయి, నేను నీ పక్షాన ఉంటా. నువ్వు కోర్టుకి తీసుకెళ్ళు, నేను నీ వెంట వస్తా. పోలీస్కి చెప్పాలా, నేను నీ పక్కన ఉంటా, రా వెళ్దాం. ఈ రీతిగా మనుషులే శత్రువులుగా భావిస్తూ, సొంత వారు, సొంత కుటుంబంనే శత్రువులుగా భావిస్తున్నారు. ఆ రోజు అమ్మమ్మలు, ముత్తాతలు చెప్పే మాట ఏంటిదంటే, కొంచెం ఓర్చుకో, కొంచెం సహించుకో. నువ్వు కొంచెం ఆ నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఆ నోరు అదుపులో పెట్టుకుని, ప్రవర్తన సరిగ్గా లేదమ్మా, కొంచెం నీ చక్కగా పాలిష్ చేసి చెప్పేవారు, ముచ్చటిస్తూ ముద్దాడుతూ చెప్పేవారు. కానీ ఈరోజు అట్లా చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోయారండి, చాలా తక్కువ అయిపోయారు. ఆ రోజులు అట్లా చెప్తే అప్పుడు కొంచెము జ్ఞానం వస్తుంది, లేకపోతే ఒక వెలుగు, లేకపోతే ఒక ఐడియా, లేకపోతే అది ప్రకాశిస్తుంది అంటారు కదా. ఆ రీతిగా అవును కదా, నేను అట్లా మాట్లాడకుండాల్సింది కదా, నేను అలాగ ప్రవర్తించకుండాల్సింది కదా అనే ఒక ఆలోచన వస్తుంది. మరలా భర్త దగ్గరకో, భార్య దగ్గరకో, అత్త దగ్గరకో, మామ దగ్గరకో తిరిగి వెళ్ళి, నన్ను క్షమించండి, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పేవారు. కానీ ఈరోజు అట్లా లేదు. సై అంటే సై, కోర్ట్ అంటే కోర్ట్. నేను ఐఎమ్ అలోన్, ఐ కెన్ ఫైట్, ఐ కెన్ డూ, ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్ ఉమెన్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. కానీ బైబిల్ అలాగా చెప్పట్లేదు. ఎంతమంది అంగీకరిస్తారు? హల్లెలూయా చెప్తారా అండి? చాలా మందికి నచ్చదు. మరి నన్ను అబ్యూజ్ చేస్తే ఏం చేయమంటారు? అబ్యూజ్ అంటే డొమెస్టిక్, ఫిజికల్ అబ్యూజ్ అంటే మీరు అప్పుడు పంచాయతీ పెట్టండి, అందరితో చెప్పండి. కానీ చిన్న చిన్న వాటికి బాధపడుతూ, ఇంకా నాకు ఈ కుటుంబం వద్దు, నాకు ఈ భర్త వద్దు, నేను వర్క్ చేయగలుగుతాను, ముందు కూడా పనిచేసేదాన్ని, ఇప్పుడు వచ్చింది పెద్ద తంట. ఏంటది? పెళ్లి కాకముందు నేను వర్క్ చేసేదాన్ని, నాకు అలవాటు ఉంది,
నేను ఇండిపెండెంట్గా బ్రతకగలుగుతాను, నువ్వు లేకపోయినా